జై వీరబ్రహ్మ జై గోవిందబంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచంలో ధనం లేకపోతే ఏమీ లేదు. అప్పుల బాధలు ఎక్కువైపోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతుల్లో మనం ఉంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ధనం నిలబడాలంటే ఏం చేయాలి, ధనాకర్షణ కలగాలంటే ఏం చేయాలన్నటువంటి ఆలోచన మనందరికీ కూడా ఉంటూ ఉంటుంది. చాలామంది ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు, కానీ 24 గంటలు కూడా ధనం ఇంట్లో నిలబడనేటువంటి పరిస్థితి. దీనికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి పరిష్కార మార్గం ఉందా? ఇంకా ధనాకర్షణ కలగడానికి ఏ తాంత్రిక విధానాలని మనం అవలంబిస్తే ధనం మన ఇంట్లో స్థిరంగా ఉంటుందన్న అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు ఏ నక్షత్రంలో జన్మించినా, ఏ రాశివారైనప్పటికీ కూడా నెలలో మొట్టమొదట మీకు వచ్చేటువంటి జీతం లేదా ధనంతో 1 కిలో గళ్ళు ఉప్పును మీరు కొనండి. ఈ గళ్ళు ఉప్పుని ఇంటి ప్రాంగణంలో ధనాన్ని నిల్వ ఉంచేటువంటి చోట దాన్ని స్థిరంగా ఒక డబ్బాలో కానివ్వండి, రాగి పాత్రలోనైనా సరే గళ్ళు ఉప్పును నిల్వ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ గళ్ళు ఉప్పులో మీకు వచ్చినటువంటి ధనం, అంటే అది సాలరీ అవ్వచ్చు, వ్యాపార రూపంగా వచ్చినటువంటి ధనం అవ్వచ్చు, లేదా ఏ రకంగానైనా మీ ఇంటికి గనక ధనం వస్తే ఆ మొట్టమొదట వచ్చినటువంటి ధనాన్ని మరొక రాగి పాత్రలో ఉంచి గళ్ళు ఉప్పు ఉంచినటువంటి రాగి పాత్ర పక్కనే ఉంచండి. కనీసం ఎంత అవసరం ఉన్నా 1 గంట పాటైనా సరే అలా స్థిరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీ నివాసం అవుతుంది, ధనానికి ఆకర్షణ ఏర్పడుతుంది. వచ్చినటువంటి ధనం సద్వినియోగం అవటమే కాదు, మీరు చేసేటువంటి వివిధ ప్రయత్నాల ద్వారా ధనం వేగంగా ఆకర్షించబడటం, స్థిరంగా ఇంట్లో ధనం ఉండటం, అన్యాయమైనటువంటి ఖర్చులు నివారించబడేటువంటి అవకాశం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ప్రత్యేకించి ప్రతి నెల రోజుల్లో కూడా మీకు ఉద్యోగం ద్వారా కానివ్వండి, వ్యాపారం ద్వారా కానివ్వండి, మీరు ఏ మార్గాల ద్వారా ధనాన్ని సముపార్జించినా 1 కిలో గళ్ళు ఉప్పును కొని ఇంటికి తీసుకెళ్ళి ఇలాగా 1 కిలో ఉప్పు పట్టగలిగినటువంటి రాగి పాత్రలో నిల్వ ఉంచే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. నెల తర్వాత మళ్ళీ గళ్ళు ఉప్పు కొంటాం. మరి ఈ ఉప్పుని ఏం చేయాలో తెలుసా? ఎప్పుడైనా సరే వారంలో బుధవారం అవ్వచ్చు, గురువారం అవ్వచ్చు, ఒక్కసారి ఉపయోగించినటువంటి గళ్ళు ఉప్పుని పసుపు, గోపంచితం, గళ్ళు ఉప్పు ఈ 3 మిశ్రమాలని కలిపి ఇంటి ప్రాంగణం మొత్తాన్ని కూడా నీటితో శుద్ధి చేయడానికి ఉపయోగించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండండి. అలాగే లక్ష్మీకరమైనటువంటి వస్తువులు, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులు, కొన్ని వస్తువుల్ని అనునిత్యం కూడా ఇంటి ప్రాంగణంలో ఉంచడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఏమాత్రం కూడా మనకి ఇబ్బందులు లేకుండా కుటుంబ జీవితం సవ్యంగా ఉండిపోతుంది. ఏమిటా ముఖ్యమైనటువంటి లక్ష్మీకరమైన వస్తువులంటే, ఎప్పుడూ కూడా ఇంటి ప్రాంగణంలో పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, పుష్పాలు ఈ వస్తువులకు ఎప్పుడూ కూడా లోటు రాకుండా చూసుకోండి. ఈ 5 మంగళకరమైనటువంటి వస్తువులకి లోటు రాకుండా ఉన్నట్లయితే మన దైనందిన జీవితంలో ధనం స్థిరమైనటువంటి నివాసంగా ఉంటూ ఉంటుంది. కొంతమంది కావాలని మంగళవారం పూట కానివ్వండి, శుక్రవారం పూట కానివ్వండి, పెరుగు, పాలు, ఉప్పు, పుష్పాలు మరియు పసుపుని కావాలని పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ మనల్ని అడుగుతున్నారంటే మనం సందేహించాల్సిందే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా
మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ ఈ లక్ష్మీకరమైనటువంటి వస్తువుల్ని ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకూడదు, అస్సలు ఇవ్వకూడదు. ప్రతిరోజు కూడా ఇంట్లో ఉప్పు, గళ్ళు ఉప్పు, పసుపు, ప్రత్యేకించి పుష్పాలు, పెరుగు, ఈ మంగళకరమైనటువంటి వస్తువులకి లోటు రాకుండా ఇంటి ప్రాంగణంలో గనక మనం చూసుకున్నట్టయితే యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ నివాసం అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా డబ్బు స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు పరిహరించబడతాయి.